గత 6 నెలల నుంచి ఇటు గ్రామ పంచాయతీ సిబ్బందులకు జీతాలు రావట్లేదని ఈరోజు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకైతే వాళ్ళు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు. అసలు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏమైంది అసలు ఈ ధర్నాకు సంబంధించి? మీకు ఎన్ని నెలలుగా జీతాలు రావట్లేదు? మీ ప్రధాన సమస్యలు ఏంటి? అసలు ప్రధాన సమస్య ఏంటంటే గత ప్రభుత్వం 51 జీవో ప్రకారం మల్టీపర్పస్ విధానాన్ని చేసి అందరి కార్మికులను అన్ని పనులు చేయాలని ఒత్తిడి చేసింది. మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. జీవో 60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలి. కేటగిరీల వైజ్ కారోబార్, బిల్ కలెక్టర్ వేరువేరుగా ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా వేరు విధానంగా చేసి జీవో 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. చనిపోయిన గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకున్నట్టుకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా 1వ తారీఖు నాడు ప్రతి గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు అకౌంట్లో పడతాయని మరి వాగ్దానాలు ఇచ్చినారు. అదేవిధంగా గ్రీన్ ఛానల్ ద్వారా ఖచ్చితంగా 1వ తారీఖు నాడు వేతనాలు కావాలని ఈరోజు మా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పిలుపు మేరకు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గరికి, అంటే మెయిన్గా మల్టీపర్పస్ వర్క్స్ అంటే ఏమేమి చేసేసే వాళ్ళు మీరు, అంటే మీ కార్మికులందరూ? కార్మికులు అంటే గ్రామ పంచాయతీలో కారోబార్, బిల్ కలెక్టర్లు, ఇంటి పన్నులు వసూలు చేసేవారు, మిగతా సిబ్బంది, ఎలక్ట్రీషియన్ ఉండేవాడు, కాలువలు సఫాయిలు ఉండేవారు. ఇవన్నీ తీసేసి మల్టీపర్పస్ విధానం కారోబార్, బిల్ కలెక్టర్లు, ఎలక్ట్రీషియన్ అన్ని కలిపి అన్ని పనులు చేయాలని మల్టీపర్పస్ 51 జీవో ప్రకారం ఉన్నది. దాన్ని రద్దు చేసి జీవో 60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే గతంలో ఎలా ఉండే, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలానే ఉండేనా, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే ఇలా జరిగింది? అసలు 51 జీవో అనేది మల్టీపర్పస్ విధానాన్ని గత ప్రభుత్వంలో వచ్చింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది అంటే, కోరుకునేది ఏంటంటే ఆ మల్టీపర్పస్ విధానాన్ని మెయిన్గా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రీన్ ఛానల్ ద్వారా 1వ తారీఖు నాడే ప్రతి కార్మికుని అకౌంట్లో వేతనం పడాలని కోరుకుంటున్నాం. అంటే మెయిన్గా ఇప్పుడు మీకు ఎన్ని నెలల నుంచి ఈ జీతాలు అనేవి ఆపేయడం జరిగింది? 6-7 నెలల నుండి పెండింగ్లో ఉన్నాయి. 6-7 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామ పంచాయతీలలో 6-7 నెలలు పెండింగ్ ఉన్నాయని కోరుకుంటున్నాం. అంటే దాదాపుగా మన కార్మికులందరూ నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, ఈ బడుగు బలిగిన వర్గానికి చెందిన వాళ్ళే. సో ఈ 6 నెలల నుంచి జీతభత్యాలు లేకపోతే అసలు మీ జీవనం ఎలా కొనసాగుతుంది? మెయిన్గా వేతనాలు వస్తాయని ఆశతోటి ఆడిన అప్పులు తెచ్చుకొని మా జీవనాన్ని వెళ్ళదీస్తున్నాం. ఈరోజు పెరుగుతున్న ధరలు ఆకాశాన్ని అంటినాయి. మా బ్రతుకులు మారాలి, ఇకనన్నా మారుతాయోనని సప్పు తెచ్చుకొని మా యొక్క కుటుంబాలను వెళ్ళదీసుకుంటున్నాం. ఏం చెప్తారు అసలు ప్రభుత్వానికి? మీ డిమాండ్ ఏంటి అసలు? ప్రభుత్వాన్ని మీరు కోరుకునేది ఏంటంటే మొదటిగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. జీవో 60 ప్రకారం ప్రతి కనీస వేతనం అమలు చేయాలి. అంటే కేటగిరీల కారోబార్, బిల్ కలెక్టర్లు మరియు ఎలక్ట్రీషియన్ ఈ కేటగిరీల వైజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసి కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అటు వేతనం 51 జీవో ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి కార్మికుల అకౌంట్లో పడాలని. అంటే ఇంతకుముందుకు మేము గమనించామన్నా, మీ సిబ్బందుల గురించి మీరు ఒక పాట పాడడం జరిగింది. అంటే మీ సమస్యల గురించి కొట్లాడుతూ ఇప్పుడు మా ఛానల్ ద్వారా మీరు ఒక పాట పాడాలని మేము కోరుకుంటున్నాం. మా గురుగారు, ఈ పాట రాసినటువంటి మా గురుగారు మీర్జా మున్వర్ బేగు సఫాయి కార్మికుల మీద ఈ పాట పాడుతున్నాను. సఫాయి అన్నా నీకు సలాము, సఫాయి అమ్మా నీకు సలాము, ఊరికంటే ముందరా నిద్రలేస్తావు, చెత్త బండితో పల్లె చుట్టి వస్తావు, మా పల్లెలకే ఓ శ్రామికుడా దేశమే గర్వించే ఓ కార్మికుడా, సఫాయి అన్నా నీకు సలాము, సఫాయి అమ్మా నీకు సలాము, స్వచ్ఛతకై నువ్వు సైనికుడై సకల జనుల ఆరోగ్యం కాపాడిన సఫాయి, స్వచ్ఛతకై నువ్వు సైనికుడై సకల జనుల ఆరోగ్యం కాపాడి
పాడిన సపాయి, నీ ఒంటికి ఆఫ్రాన్, నీ నెత్తిన టోపీ, చీపురు తట్టత పల్లెకు నిలిచిన సైనికుడోయి. మా పల్లెలకే ఓ శ్రామికుడా, దేశమే గర్వించే ఓ కార్మికుడా, సపాయి అన్నా నీకు సలాము, సపాయి అమ్మా నీకు సలాము. ఊరికంటే ముందరా నిద్రలేస్తావు, చెత్త బండితో పల్లె చుట్టి వస్తావు. మా పల్లెలకే ఓ శ్రామికుడా, దేశమే గర్వించే ఓ కార్మికుడా, సపాయి అన్నా నీకు సలాము, సపాయి అమ్మా నీకు సలాము. సూపర్ అన్న, సూపర్ సూపర్. అంతేకాకుండా మల్టీపర్పస్ పదంగా మల్టీపర్పస్ అని చెప్పేసి ఒక వేతనంతోనే నలుగురు ముగ్గురం మాకు ఇచ్చే 9,500 రూపాయలతోనే మేము పంచుకోవాలి. ఇద్దరు పెట్టుకుంటారు, వేరే వాళ్ళని పెట్టి నాన్ మల్టీపర్పస్గా చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చే 9,500. మాది జనగాం జిల్లా లింగాలగల్పూర్ మండలం అని సార్, మాణిక్యపురం గ్రామం. మేము చేసేది నలుగురిలో ఒక పాలు తీసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చినా ఇవ్వకున్నా మేమే కొట్టుకోవాలి ఆ పైసల కోసం. ఇంతవరకు కూడా నాటి మల్టీపర్పస్గా చేసిన వాళ్ళకి చెక్ ద్వారా ఇస్తారు సార్, చెక్ ద్వారా ఇస్తారు, జనరల్ ఫండ్ నుంచి ఇస్తారు. జనరల్ ఫండ్ నుంచి ఇంతవరకు కూడా మాకు డబ్బులు రాలేదు. దాదాపు మాకు 10 నెలలు 12 నెలలు అవుతుంది సార్ జీతాలు రాక. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అటో ఇటో వచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చే దాదాపు 15 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. అంటే మీ గ్రామ పంచాయతీ నుంచి ఎప్పుడైనా మీరు ధర్నాలు అక్కడి నుంచి ఏమైనా చేశారా? కలెక్టర్ చాలా వరకు ఎంపీడీఓలకు, ఎంపీఓలకు, డిపిఓ ఆఫీసులకు, కలెక్టరేట్లకు చాలా లెటర్లు రాసామన్నా. ఎన్నిసార్లు చేసినా మాకు లెటర్ తీసుకోవడం పక్క పెట్టడం. ఇంతవరకే కానీ ఏదైనా డ్యూటీ ఉంటే మాత్రం జీడికల్ జాతర అని అక్కడని ఇక్కడని నైట్లు కానీ షిఫ్ట్లు ద్వారా మా స్పెషల్ ఆఫీసర్స్ వస్తారని చెప్పేసి అన్ని పనులు చేయించుకుంటారు. కానీ మా కడుపు నింపే వాళ్ళు అయితే ఎవరు లేరు సార్. మెయిన్గా మీరు మీ గ్రామ పంచాయతీ సిబ్బందులకు సంబంధించి మీరు చేసే పనులు ఎట్లా ఉంటాయి, అసలు ఏంటి ఆ పనులు? మాకు టైం అంటే ఏముండదు అన్న, ఉదయం 6 గంటలకే ఫోన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ కోరన్నా ఫోన్ చేస్తే నైట్ వరకు కూడా ఫోన్ చేస్తారు. కంటిన్యూ ప్రాసెస్గా చేసుకుంటూనే పోవాలి. మా కడుపుని పట్టించుకునే పండుగ పబ్బం అనేది ఏముండదు, 24 గంటలు చేస్తూనే పోవాలి. మాజీ సర్పంచులు, ఇప్పుడున్న అధికారులు వాళ్ళందరూ వాళ్ళ ద్వారా వాళ్ళు చేయించుకుంటూనే పోతారు. దయచేసి ఈ ప్రభుత్వం అన్న గ్రీన్ ఛానల్ ద్వారా అందరు ఆల్రెడీ గ్రూప్లలో వైరల్ అయిపోయింది. గ్రీన్ ఛానల్ ద్వారా ఇల్లు కూడా గవర్నమెంట్ లెక్కనే సాలరీస్ వస్తాయని చెప్పేసి చెప్పిర్రు. బయట వాళ్ళు ఏమనుకుంటారు తెలియకుండా పేపర్ స్టేట్మెంట్ అన్ని వచ్చేసినాయి. ఈ విలేజ్ లో వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ అయింది కదా, వీళ్ళకి యథావిధిగా వస్తున్నాయి కదా, వీళ్ళు ఎందుకు చేస్తలేదు. దాదాపుగా మాకు తెలిసిన మట్టుకు కూడా మీకు గవర్నమెంట్ అయిందని చెప్పేసి పెద్ద బయట ముచ్చట మాట్లాడుకుంటారు. లేదు సార్, ఇంతవరకు కూడా మన బడ్జెట్ పెట్టి ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ కూడా రీసెంట్ గా పెట్టిరు. ఆల్రెడీ మా స్టేట్మెంట్లు తీసినా అవి తీసినా వాళ్ళు వేసిన డబ్బులు గతంలో ఒక 104 కోట్లు ఏమో రిలీజ్ చేసారు సార్, పాత పెండింగ్. మనిషికి 6 నెలలు 5 నెలలు అట్లా పడ్డాయి. అంతవరకు అది క్లోజ్ అయిపోయింది. ఇంతవరకు ఆ డబ్బులు అనేవి మాకు రాలేదు. ఆ గ్రీన్ ఛానల్ ద్వారా వచ్చే డబ్బులు ఇంతవరకు పడని కూడా పర్లేదు. దయచేసి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు దళిత బిడ్డ కాబట్టి మా దళితులు బడుగు బలహీన వర్గాల వాళ్ళే పనిచేస్తున్నారు. దయచేసి మా మీద ఆశించి ఈ బడ్జెట్లనైనా ఇప్పుడు ఈ అసెంబ్లీ చర్చలైనా మా చర్చించి మా ఈ బడుగు బలహీన వర్గాల కోసం కొంచెం ఆలోచిస్తారని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్యులు సీతక్క గారు కూడా దీనిపై చర్చించాలని కోరుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అసలు ఏంది ఈ ధర్నాకు సంబంధించి? యాక్చువల్లీ ఈరోజు చలో హైదరాబాద్ ఇందిరా పార్కు కార్మికుల యొక్క సమస్యలపైన 51 జీవో మరియు వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, వారు పడుతున్నటువంటి సమస్యలపైన ఈ యొక్క సమస్యను ఈ ద్వారా ఈ స్టేజ్ హైదరాబాద్ నడిబొడ్డు నుంచి సమస్య సాల్వ్ కావాలనే ఉద్దేశంగా మేము ఇంత లెక్క రావడం జరిగింది. మా గ్రామాలలో ప్రతి ఒక్క సిబ్బంది ఒక గ్రామంలో వచ్చేసి 2000 జనాభా ఉంటే ఆ జనాభా ప్రాతిపదికన 500 మందికి ఒక ఎంప్లాయ్ అని చెప్పి వాళ్ళకు ఉరితాడటమైనటువంటి ఒక మల్టీపర్పస్ వర్కర్ విధానం అనేది తీసుకొచ్చి ఈరోజు సిబ్బందిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాకు ఎవరయ్యా బాసు అంటే ప్రతి గ్రామంలోని ప్రతి పౌరుడు మాకు ఒక అధికారిగా అయిపోయిండు. మాకు ప్రతిష్టమైన అధికారి అనేటైనా లేడు. అది ఎవరైనా పంచాయతీ కార్యదర్శి మరియు ఎంపీడీఓ ఉంటే వారి యొక్క అనుగుణంగా ప్రతి సమస్యను సాల్వ్ చేసుకుంటూ పోతున్నాం. సార్ ఏమైంది సార్ అంటే పని చేస్తున్నాం, వారి యొక్క జీతాల వాడికి వచ్చేసరికి సార్ మా జీతాలు ఏమైనాయి అంటే అయ్యా గవర్నమెంట్ వేయలేదు అంటారు. ఒకళ్ళ బై మిస్టేక్లా గవర్నమెంట్ పైసలు వేసినా కానీ
3 రకాల అకౌంట్లు ఉంటాయి. ఎస్ఎఫ్సి, ఎఫ్ఎఫ్సి, జనరల్ ఫండ్. ఈ మూడింటి ద్వారా ఉంటే సెంట్రల్ ఫండ్లో వచ్చినటువంటి పైసలు ఏవైనా వచ్చినట్లయితే అవి సంబంధిత అధికారులు అయ్యా మేము పెట్టుబడి పెట్టినాం మాకు కావాలి అని డైరెక్ట్ ఎస్ఎఫ్సి నుంచి వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. సిబ్బందులను అనేది చులకనగా చూసి బ్లీచింగ్ పౌడర్ ప్రతి ఒక్క పని వాడుకుంటారు. జీతాల కాడికి కొత్తరికే ఎస్ఎఫ్సి నుంచి కొట్టిస్తారు. ఆ ఎస్ఎఫ్సి నుంచి కొట్టిస్తే గత 6 నెలలు 7 నెలలు 3 నెలలు అయినా మాకు ఎలాంటి జీతాలు పడవు. చెక్కు కొట్టిస్తారు. అయ్యా ఇగో చెక్ ఇస్తున్నాం మీకు, ఈ చెక్కు కొండ పోయి ఎస్టీఓలో వేసుకోండి అంటే ఆ చెక్కు ఎస్టీఓలో వేసినప్పుడు వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. ఎక్కడికి పోయినా బెంచ్ కింద నుంచి చేతులు పెట్టే సమస్య ఉన్నది, కానీ మా సిబ్బందుల సమస్యలు మారడం లేదు. వాటికి అనుకూలంగా సమస్యలు సాల్వ్ కావాలని కోరుకుంటూ 8 గంటల పని విధానం రావాలి. ఆదివారం హాలిడే ఉండాలి. బయటికి వస్తే జీతం రాదు. ఇంటికి పోతే ఏమయ్యా జీతం లేదు, నువ్వు పొద్దున్న లేస్తే పని అంటున్నావు అని ఇంటికి పోతే అదొక సమస్య అవుతుంది. అధికారుల కాడికి పోతే అరే బాబు దూరం ఉండ అంటారు. గతంలో యూట్యూబ్లో చూసిన ఒక ఛానల్లో అమ్మ కొంచెం దూపు అవుతుంది అని అడిగితే ఒక ఇంట్లో అమ్మమ్మ దూరం ఉండు అని చెప్పి బాటిల్లో తెచ్చి దూరంగా పెట్టి తాగు అనే దుస్థితి వచ్చింది. వారు హ్యాపీగా పండుకుంటారంటే గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్య కష్టార్జితం వల్లనే వాళ్ళు ఈరోజు ఉంటారు. ఇదే విధంగా గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క సమస్య సాల్వ్ కావాలి. మల్టీపర్పస్ విధానం రద్దు కావాలి. ప్రభుత్వం పరిష్కరించకపోతే మీ తర్వాత కార్యాచరణ ఏంటి? అసలు మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే సమస్య ఏంటి అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి మా యొక్క మల్టీపర్పస్ విధానం తెచ్చి మాకు ఇలాంటి సమస్యలు సృష్టించినందుకు వారిని గతంలో గద్దెదించడం జరిగింది. గత ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 47 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళు కష్టపడుతుర్రు అని మైకులు పట్టుకొని చెప్పిన ఎమ్మెల్యేలే ఈరోజు మా యందు దూరదృష్టిగా చూస్తున్నారు. దాన్ని వెమ్మటే విడినాడి మా యొక్క సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే వాళ్లకు కూడా తగిన శాస్త్రి చేస్తామని గ్రామ పంచాయతీ తరఫున హెచ్చరిస్తున్నాం. అంటే మెయిన్గా మీరు ఎదుర్కొనే సమస్యలు అంటే గ్రామ పంచాయతీ తరఫు నుంచి వెళ్ళి మీరు పనిచేసే దగ్గర అంటే ఇన్సూరెన్స్కు సంబంధించినవి అయినా సరే, ఇటు పనిచేసేటప్పుడు మీకు రక్షణకు సంబంధించిన అయినా సరే, ఎటువంటి సమస్యలు అయినా ఉన్నాయా? మెయిన్గా ఉన్నాయి. గ్రామ పంచాయతీలో మీకు అర్జెంటుగా ఇన్సూరెన్స్ చేయండి అని ఉన్నతాధికారుల నుంచి జీవో వస్తుంది. ఆ జీవో రాగానే ఏమైంది బాబు జీవో తీసుకోండి ఇన్సూరెన్స్ చేయనగానే మీరు తెలుసుకుంటారు. తెలుసుకొని 50 ఏళ్ళలో ఉన్నోళ్ళు ఇవ్వండి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేస్తామంటారు. ఇక్కడ గ్రామ పంచాయతీలో గత 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు ఉంటారు. గతంలో వాళ్ళు 20 ఏళ్ళప్పుడు గ్రామ పంచాయతీలోకి వస్తే ఈరోజు 20 ఏళ్ళు అంటే వాళ్ళకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటుతున్నాయి, వాళ్ళకు ఇన్సూరెన్స్ వర్తించదని చెప్తారు. అలాంటి సందర్భంలో ఏజ్తో సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ సంబంధికుల సమస్యలకు ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ప్రతి గ్రామంలోని మల్టీపర్పస్ విధానం రద్దు చేసి వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ చేసి ప్రతి నెల 5వ తారీఖు లోపు వాళ్ళకి జీతాలు పడే విధంగా చేయాలి. ఈ యొక్క జీతాలకు సంబంధించి సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ లీడర్లు కానీ చెక్ పవర్ లేకుంటూ ఉన్నత అధికారులకు వాళ్ళకు అనుసంధానం ఉన్న కార్యదర్శి ఎంపీఓ గారి ఆదేశాల మేరకు చెక్ ఇష్యూ అదే అయ్యే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.